ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆమోసు గ్రంథం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 3వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం అంతా కూడా చదివితే మంచిదనేది నా ఆశ. కాబట్టి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం అందరం కలిసి చదువుదాం. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని గూర్చియు ఆయన రప్పించిన కుటుంబం వారినందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. మూడు నాలుగు కలిసినే నేను చదివేస్తున్నాను. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించినా, ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహం గుహలో నుండి బొబ్బరలు పెట్టునా. ఆరో వచనం, పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టుకుండునా, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా. సింహం గర్జించెను, భయపడిన వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? పదవచనం, వారు నీతిక్రియ చేయ తెలియక తమ నగరులలో బలాత్కారం చేత దోపుడు చేత సొమ్ము సమకూర్చుకొందురు. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మాట ఆలకించి 12 చదువులు ఓకే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కునైనను విడిపించినట్లుగా షోమ్రోన్లో మంచముల మీద బుట్టాలు వేసిన శయ్యాల మీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడదురు. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినము బేతేలులోని బలిపీఠములను నేను శిక్షించును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేల రాలును. అందరం కలిసి 15 చదువుతాం. చలికాలపు నగరులను వేసవి నగరులను నేను పడగొట్టేదను, దాంతపు నగరులను యెహోవా నగరులను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ఇది ఆమోసు గ్రంథాన్ని మనం ధ్యానించుకుందాం. ఆమోసు అంటే పేరు భారం భరించేవాడు అని చెప్పాం. ఆమోసు ఒక ప్రవక్త కుటుంబానికి, యాజక కుటుంబానికి చెందినవాడు కాదని కూడా చెప్పుకున్నాం. ఒక సాధారణమైన కుటుంబానికి చెందినవాడు. దేవుడు ఆయనను పిలిచినప్పుడు దేవుని పని చేయటానికి సమర్పించుకున్నవాడుగా ఆయన ఉన్నాడు. సో ఇక్కడ ఈరోజు సందేశం యొక్క హెడ్డింగ్ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రత్యేకింపగా ఎరిగితిని, అందుకే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, శిక్షిస్తున్నాను అని. యు ఓన్లీ హ్యావ్ ఐ నోన్, దేర్ ఫోర్ ఐ హోల్డ్ యూ అకౌంటబుల్. దేవుణ్ణి ఎరిగిన వారిని దేవుడు లెక్క అడుగుతాడు. 2వ వచనం చూడండి. అదేమనగా, భూమి మీద సకల వంశంలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మను అది ఈరోజు యొక్క మన అంశం. యాక్చువల్గా నాకు అక్కడ నచ్చినటువంటి వాక్యం, దేవుడు తలపెట్టినటువంటి కార్యాలు దేవుని సేవకులకు తెలియచేస్తాడనే వాక్యం. దాన్ని మనం ధ్యానిద్దాం అనుకున్నాం, కానీ ముందు వచ్చినాన్ని మనం ధ్యానిద్దాం. ఈ దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళకి ఇస్తాడు.
చాలామంది అనుకుంటారు దేవుడు ఎన్నుకున్న వారికి శిక్ష ఉండదులే అని అనుకుంటారు. ఆశీర్వాదం అంటే దేవుడు పాపాన్ని పట్టించుకోవడం అనేది కాదు. ఆశీర్వాదం అని అంటే మరి ఆమోసు 3 ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళని ఎక్కువగా శిక్షిస్తాడు, వాళ్ళని ఎక్కువ బాధ్యత అడుగుతాడు అన్నాడు. అంటే ఎన్నుకోబడటం అనేది ఒక హక్కు కాదు, ఎన్నుకోబడటం అనేది ఒక బాధ్యత. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నుకోబడటం అనేది ఒక హక్కు కాదు, ఎన్నుకోబడటం అనేది ఒక బాధ్యత. మిమ్మల్ని ఎన్నుకొని ఒక బాధ్యత ఇచ్చామనుకోండి, మీ హక్కు కాదు అది, కానీ మీకు ఇవ్వబడినటువంటి ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీకి జవాబుదారితనం ఉండాలి. దేవునికి ఎంత దగ్గర అయితే అంత ఎక్కువ లెక్కపు చెప్పాలి. దేవుడికి మనం ఎంత దేవుడు మనకి ఎంత బాధ్యత ఇస్తే అంత ఎక్కువ రెస్పాన్సిబుల్గా మనం ఉండాలి. సో దట్ ఈస్ అ మెసేజ్ ఈరోజు. ఓకే, హిస్టారికల్ అండ్ ప్రాఫిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆమోసు మరి తెకోవా గ్రామానికి చెందినవాడు, పశువుల కాపరి అని చదువుకున్నాం. అవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. యెరోబాము 2వ రాజు పరిపాలనలో క్షేమము, విజయము అన్నీ కూడా సమృద్ధిగా ఉన్న దినాల్లో దేవునికి విరోధముగా లేదా దేవుని ఆత్మీయ పతనాన్ని జరుగుతున్న ఆ దినాల్లో ఈ ఆమోసుకు దేవుడిచ్చినటువంటి దర్శనం, అవుట్వర్డ్ ప్రాస్పరిటీ హిడ్ ఇన్వర్డ్ కరప్షన్. ఓకే, బయటంతా కూడా మనకు ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నారు, కార్ల మీద కారు కొనుక్కున్నారు. ఆ రోజుల్లో లేవులే, కార్లు లేవులే, కానీ బట్ ప్రాస్పరిటీ అంటే అన్నీ గొప్పగా ఉన్నాయి, కానీ ఆత్మీయమైనటువంటి పతనం గురించి ఆయన అన్నాడు. సో ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక 4 మాటలు మనము 4-5 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి 2 వచనాలు ఏమి మనకు బోధిస్తున్నాయంటే, ఎన్నుకోబడిన వారు మినహాయింపు లేదు. మనకేమంటారు, ఓన్లీ లోకరీతి ఏమనుకుంటారంటే, నాకు మా సార్ తెలుసు, లేకపోతే నాకు మా సారు మాకు బంధువు అవుతాడు, లేకపోతే నాకు సీఎం తెలుసు, లేకపోతే పిఎం తెలుసు, నాకు వాళ్ళు తెలుసు అంటారు కదా. అంటే ఏంటి, వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు లెక్కప్పు చెప్పనక్కర్లేదు, లేకపోతే పనిష్మెంట్ రాదు, వాళ్ళు దాటిపోవచ్చు అన్న అభిప్రాయం లోకంలో ఉంది. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు అని అంటే, మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి మీకు మినహాయింపు లేదు. మినహాయింపు, చోజన్ డస్ నాట్ మీన్ ఎక్స్క్యూజ్డ్. చోజన్ మీన్స్ యు ఆర్ రెస్పాన్సిబుల్. చదువు, మొదటి 2 వచనాలు చదువుతాం. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీది సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. సో అక్కడ అది తెలిసిన వారు అన్నది అండర్లైన్ చేసుకోండి. ఓకే, తెలిసిన వారికే ఎక్కువ పనిష్మెంట్ అంట, తెలియని వారికి కాదు. అక్కడ చూడండి, నేను 2వ వచనంలో చదువుతున్నాను. అదేమనగా, భూమి మీద సకల వంశంలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను, తెలుసుకొని ఉన్నాను. నిబంధన సంబంధం గలవారుగా ఉన్నారు. దే ఆర్ ఆల్ నోన్, అంటే కవనెంట్ రిలేషన్షిప్ పీపుల్. మనం చర్చిలో బయట ఉన్న వాళ్ళకి ఒక తీర్పు అంటే, చర్చిలో ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన తీర్పు. ఎందుకంటే యు ఆర్ ఆల్ కవనెంటెడ్ పీపుల్. అందరి విషయం అంటే ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల విషయమే కాదు, యూదా లేవి గోత్రాలు కూడా ఇక్కడ కలుపుకుని దేవుడు మాట్లాడుతున్నాడు అందరి విషయంలో. అంటే మిమ్ములను మాత్రమే అంటాడు, అంటే తాము దేవునికి ప్రత్యేక జనముగా, మరి పాపాల కోసం దేవుడు తమకు శిక్షించడని వాళ్ళు అనుకున్నారు. కానీ దీనికి నిజం ఏంటంటే, సరిగ్గా వ్యతిరేకంగా దేవుడు చేస్తున్నాడు. వారు తమ ప్రజలు కాబట్టే దేవుడు వారిని శిక్షిస్తాడు. ఎక్కువ ఆధిక్యతతో పాటు ఎక్కువ బాధ్యత కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది. సో రెస్పాన్సిబిలిటీ దేవుడిచ్చాడు, బాధ్యత దేవుడిచ్చాడు, అలాగే మరి అకౌంటబిలిటీ కూడా దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఎక్కువ ఇచ్చిన వారిని ఎక్కువ అడుగుతాడని లూకాసు వార్తలో చదువుకున్నాం కదా, 12వ అధ్యాయంలో 48వ వచనం. మళ్ళీ ఆల్రెడీ చదువుకున్నాం, మనం చదవట్లేదు. ఎవరికి ఎక్కువ ఇచ్చారో వాళ్ళని ఎక్కువ రెస్పాన్సిబుల్గా అడుగుతున్నాడు. కాబట్టి దేవుడు మనందరికీ తలాంతులు ఇచ్చాడు, మనందరికీ వనరులు ఇచ్చాడు, మనందరికీ ఆరోగ్యం ఇచ్చాడు, మనందరికీ జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని దాన్ని బట్టి దేవుడు మనల్ని ఏమడుగుతాడు,
లెక్క అడిగేవాడిగా ఉన్నాడు. తర్వాత వచనాన్ని చదువుదాం. మూడో అధ్యాయం 3-7 వచనాలు చదువుదాం. 3వ అధ్యాయం 3-7 వచనాలు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించున, ఏమియో పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టున, భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడున, ఏమియో పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచున, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయం పుట్టకుండున, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగున, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఆమేన్. ఈ మాట నాకు చాలా ఇష్టం. దీనికి ఇంకొక హెడ్డింగ్, రెండో పాయింట్ ఏంటంటే గాడ్ వాంట్స్ బిఫోర్ హీ జడ్జెస్. దేవుడు హెచ్చరిక చేసి దేవుడు తీర్పు తీర్చు. మొన్నటి వరకు సుమ వాళ్ళ ఇంటి దగ్గర ఒక పులి తిరుగుతూ ఉందని ప్రచారం, అది పట్టుకున్నారులే. చివరికి చాలామందిని అది భయపెట్టింది, భయం అందరికీ వచ్చింది. అలాంటి భయం ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఇక్కడ సమ్మతించకుండా ఇద్దరు నడుతురా, ఎరదొరకకుండా సింహము అడవిలో గర్జించిన, ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహం గుహలో నుండి బొబ్బరు పెట్టిన, భూమి మీద ఒకరు ఎరపెట్టకుండా పక్షి ఊరిలో ఉండున. సో ఇక్కడ ఈ దేవుని యొక్క శాసనాలు, విధానాలు ఇశ్రాయేలీలు సమ్మతించకపోతే దేవుడు ఇశ్రాయేలుని కలిసి ముందుకు సాగిపోవటం కుదరదు అని అంటాడు. ఓకే, ఇది ఇక్కడ పాయింట్. అంటే శాసనాలు ఇశ్రాయేలీలు సమ్మతించకపోతే, అంటే అగ్రి అవ్వకపోతే వాళ్ళు చేయలేరు. అలాగే వారు ఒప్పుకోకపోతే ఎడబాటు అనే శిక్ష వారికి తప్పదు అంటాడు. 3-4 వచనాల్లో చాలా స్పష్టంగా చెప్తారు. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. సింహాలు తమ ఆహారం కోసం వేరే జంతువుల పైకి దూకేటప్పుడు గర్జించవచ్చు. దాన్ని తింటూ ఉండటం బట్టి గుర్రుమంటూ కూడా ఉండొచ్చు. వల వేయకుండా పక్షి దొరకదు. అక్కడ ఏమీ లేకపోతే వల కానీ ఉచ్చు కానీ దేన్ని బంధించలేవు. ఇవి చెప్పటంలో ఆమోసు యొక్క భావం ఏంటంటే దేవుడు వారికి విరోధముగా గర్జించుతున్నాడు అనేది చెప్తున్నాడు. వారి కోసం వల పడినాడు అని కూడా చెప్తున్నాడు. వారిని పట్టుకోవటానికి దేవుడు ఈ శిక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాగే హెచ్చరిక బూర ధ్వని విన్నప్పుడు కూడా ప్రజలు భయంతో వణుకుతున్నారు అంటాడు. 2:1 చూడండి ఒకసారి. 2:1, ఒక నగరం మీదకి వచ్చేటప్పుడు విపత్తు దేవుని నుంచి వారు ఒక బూర లాంటిది వినపడుతుంది. 2:1 చదువు. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నము చేసిరి. అక్కడ ఆల్రెడీ వార్నింగ్ వరకు వచ్చేది. సో ఇద్దరు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు ఏకీభవించకుండా కలిసి నడవలేరు అనే మాట ఓన్లీ పెళ్ళిళ్ళల్లో చెప్తారు. కానీ ఇక్కడ మనకు పాపం చేసేదానికి కూడా ఇద్దరు ఏకీభవించకుండా చేయలేరు అన్నది. ప్రభు తన రహస్యాన్ని తన సేవకులైన ప్రవక్తలకు తెలియజేయక ఏ కార్యము వాళ్ళు చేయలేడు అన్నాడు. ఏ కార్యము వాళ్ళకి చేయలేడు అంటే తన రహస్యంగా మరి దేవుడు ఏదైనా కార్యం చేస్తే వాళ్ళ సేవకులకు చెప్పకుండా చేయడంట. అది అందుకనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఎందుకు చేయించుకుంటారు, పాస్టర్ గారి దగ్గర ఎందుకు డిస్కషన్ చేస్తారు, పాస్టర్ గారి దగ్గర ఎందుకు ఈ సమాచారాన్ని చెప్పి సలహా తీసుకుంటారు అని అంటే ఈ వాక్యం ఆధారంగా. ఏంటి వాక్యం? దేవుడు ఏదైనా చేయాలనుకున్న దానికి ముందే ఆయన సేవకులకు అది బయలుపరుస్తాడు అనేది చెప్తారు. అందుకనే కొంతమంది ఇంతకుముందు బర్త్డేలు అయితే కనీసం ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనే ఒక మిఠాయి ఏదైనా తెచ్చిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ చేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఈరోజు మాది పెళ్లి రోజు, మాది ఏం రోజు, పుట్టినరోజు అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు చర్చించడానికి సలహా చెప్పడానికి కూడా అక్కడ సమయాలు ఏమీ లేదు. అఫ్కోర్స్ అందరం బిజీ అయిపోయినాం. కానీ ఏదైనా ఒక తలపెట్టడానికి కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ బిజినెస్ మేము స్టార్ట్ చేస్తున్నాం పాస్టర్ గారు అని చెప్పేస్తారు. చెప్పేసి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాడు. ఏం చేయాలి పాస్టర్ గారు?
అది ఇప్పుడు ఏదైనా చేయాలి, ఒక పని చేయాలి అని అంటే దానికంటే ముందే ఒకవేళ చర్చించుకుంటే దేవుడు వాళ్ళకి ఏం చెప్తారు, దేవుడు వాళ్ళకి బయలుపరిచింది వాళ్ళ సలహా. మళ్ళీ చూడండి 7వ వచనం చదువు మళ్ళీ ఒకసారి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. మాట చూడండి, గాడ్ షూర్లీ ద లార్డ్ does nothing unless he reveals his secret to his servants the prophets. సో మనం అది గ్రహించాలి. చాలామంది దేవుని సేవకుల్ని ఈ దినాల్లో లెక్క లేకుండా చూస్తారు. వాళ్ళకు బహుశా మీకంటే చదువుకోకపోవచ్చు, మీకంటే తక్కువ అవ్వచ్చు, కానీ దేవుడి చేత అభిషేకించబడిన వారిని మనం తక్కువ చేసి వాళ్ళని చూడకూడదు. వాళ్ళకి మీరు అనుకున్నది ముందుగానే వాళ్ళకి దేవుడు బయలుపరుచుంటాడు. మీరు ఏం చేయాలనుకుంటారో అది ఆల్రెడీ వాళ్ళకి దేవుడు ఆల్రెడీ చెప్పుంటాడు. అది మనం గ్రహించే వారి ఉండాలి. సో ఇక్కడ ఆమోసు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఈయనకి అంతా తెలియదు కదా, అయినా కానీ దేవుడు ఆయనకు బయలుపరిచాడు. సో ప్రభు ఇక్కడ మన రహస్యాలు అన్నీ చేస్తాడు. ఉదాహరణకి మనకు ఏదైనా విపత్తు రావటానికి ముందు హెచ్చరిస్తాడు, అది వదిలేమ్మా, అక్కడికి వెళ్ళొద్దులేండి అని చెప్పారనుకోండి, వినాలి. ఇప్పుడు ఉదాహరణకి నోవా కాలంలో ప్రజలందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఏం వార్నింగ్ ఇచ్చాడు? ఆయా వరద వస్తుంది, మరి ఓడ కట్టుకుందాం రండి అంటే పిచ్చోడు అన్నారు అందరూ ఆయన్ని. పోనీ అందరూ పిచ్చోడు అన్నారు, కానీ దేవుని మాట మాత్రం. సో హెచ్చరిక ముందు, వరదకు ముందు హెచ్చరిక వచ్చింది. 120 సంవత్సరాలు ఆయన ఓడగట్టాడు. అంటే 120 సంవత్సరాలు చెప్పాడు, అలా చేయకమ్మా, అలాగ వెళ్ళకమ్మా, అలాగ ఉండొద్దండి, మనం దేవుడు అది మనల్ని రక్షించడానికి ఓడగడతాడంటే ఎవరు వినలేదు కదా. ఈ రోజుల్లో దేవుడి సేవకుని నిర్లక్ష్యం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. విపత్తు వచ్చినప్పుడు ఆయన హెచ్చరిస్తే ఆ హెచ్చరిక వినలేదు. అందరూ కూడా తర్వాత ఓడ డోర్లు మూసేసిన తర్వాత బతిలాడారంట, అయ్యా నోవా మేము కూడా వస్తాం. మీరు నోవా సినిమా చూస్తే బాగా కనబడుతుంది, వాళ్ళు బాగా చేశారు. సండే స్కూల్ సినిమాలే, బట్ నోవాకు సినిమా 100 కొట్టుకుపోతుంటే చాలు. ఆ డోర్ ఎవరు వేశారు? బయట నుంచి తాళం పెట్టారంటే ఎవరు? దేవుడు. ఒకవేళ నోవా కనికరపడి మళ్ళీ డోర్ తీసి ఎవరన్నా చెయ్యందిస్తాడేమో అని అది వీలు లేకుండా దేవుడు బయట నుంచి గొల్లెం పెట్టాడు. సో అవకాశం ఇచ్చినప్పుడు, అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమని ఒక సామెత మనకుంది. అలాగే నినివే పట్టణానికి యోనా ద్వారా దేవుడు వార్నింగ్ ఇమ్మన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు వార్నింగ్ ఇయ్యే వాళ్ళకి 40 రోజుల్లో కానీ మారు మనసు పొందకపోతే దేవుని యొక్క ఉగ్రత వస్తుందని. వాళ్ళందరూ మారు మనసు పొందారు, ఇంక్లూడింగ్ ద కింగ్. వాళ్ళు సింహాసనం వదిలిపెట్టి వారు వచ్చారు, కింద గోనుపట్టు కట్టుకొని వచ్చాడు. సో హెచ్చరిక, దయ, నిశ్శబ్దం ప్రమాదం. ఓకే, దీన్ని వార్నింగ్ ఈజ్ మెర్సీ. ఓకే, జాగ్రత్తగా వినండి. వార్నింగ్ ఈజ్ మెర్సీ, సైలెన్స్ ఈజ్ డేంజర్. కొన్నిసార్లు ఎంతమందికి చెప్పినా వాళ్ళు ఏం పట్టించుకున్నట్టు ఉంటారు కదా. మన ఊరు భాషలో చెప్పాలంటే దున్నపోత మీద వానబడ్డట్టు ఉంటారు కదా. వాళ్ళకి ఏమన్నా చెప్పు, వాళ్ళు చేసేదే చేస్తారు. దే డోంట్ హ్యావ్ ఎనీ చేంజ్, మార్పు రాదు వాళ్ళ జీవితంలో. కానీ దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు సరి చేసుకుంటే నువ్వు దీవించబడతావు అన్నది 3 నుంచి 7 వచనాల్లో ఆయన ఉన్న భావన అక్కడే ఉంది. కాబట్టి దేవుడు ఏదైనా హెచ్చరిక లేకుండా ఏదైనా దేవుని సేవకుడు ఏదైనా హెచ్చరించాడు, దేవుడు సేవకుడి ద్వారా హెచ్చరించాడు, అది మనం ఏం చేయాలి అంటే మనకు అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. మనలో ఏదైనా అవిధేయత ఉందా, ఏదైనా బలహీనత ఉందా, ఏదైనా సరి చేసుకోవాల్సిందంటే సరి చేసుకోవాలి. చాలా పర్యాయాలు మనం వేరే వాళ్ళకి అప్లై చేస్తాం, అది మనకు కాదు. ఇది వాళ్ళకైతే బాగుంటుంది, వాళ్ళు ఇనుంటే బాగుంటుంది. దేవుడు వాళ్ళ కోసంగా చెప్పేది, నీ కోసం చెప్తున్నాడు. సో ద హెచ్చరిక, మరి ఆయన తీర్పుకు ముందు హెచ్చరిక ఖచ్చితంగా వస్తుంది అనేది మనం గ్రహించాలి. ఇక్కడ నేను తర్వాత లేఖన భాగం 9 నుంచి 8వ వచనం చూడండి. సింహం గర్జించెను, భయపడిన వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? సో ఇప్పుడు దేవుని సేవకుడు చెప్పమన్నాడు అనుకోండి, ఇప్పుడు చెప్పకుండా ఎట్లుంటారు? అలాగా, దట్ ఈస్ హిస్ జాబ్ కదా. నా జాబ్ దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పా. సో కొంతమంది అలాగా చెప్పొద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు గర్జిస్తే ప్రవక్త మౌనంగా ఉండలేడు. దేవుడు చెప్పాడు, నువ్వు చెప్పు ఈ సంగతి అని. ఇర్మియాకి అదే జరిగింది. ఇర్మియా దినాలన్నింటిలో 40 సంవత్సరాలు సేవ చేస్తే ఆయన చెప్పిన ప్రసంగానికి అందరూ తన్నులే ఆయన్ని
కదా, తన్నారు, గుంటలో పడేశారు, అన్నం పెట్టకుండా ఉండాలి. 40 సంవత్సరాలు అదే మినిస్ట్రీ. కానీ ఆయన దేవుడు చెప్పింది ఆయన చెప్పినట్టు. కాబట్టి దేవుడు వెన్ గాడ్ రోర్స్ ద ప్రాఫిట్ మస్ట్ స్పీక్. వెన్ గాడ్ రోర్స్ ద ప్రాఫిట్ మస్ట్. ఇది దేవుడి యొక్క వేదన, దేవుడి యొక్క ఆవేదన అని మనం చెప్పాలి. ఇర్మియా గ్రంథం చూడండి, 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్టున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. అదే ఇర్మియా ప్రాబ్లం ఏంటంటే, నీ చెప్తే తన్నులు తింటున్నావు, చెప్తే బాధపడుతున్నావు, చెప్తే వాళ్ళకి నచ్చట్లేదు. అయితే ఆయన ఏమంటాడు తెలుసా, దేవుడు నాకు చెప్పింది నేను చెప్పకుండా నేను ఓర్చుకొని మనసులో పెట్టుంటే అది ఎట్లా ఉందంటే అగ్ని వలె మండుచున్నది, ఎముకలలోనే మూయబడి ఉన్నది, నేను ఓర్చి ఓర్చి విసుకుని. కొంతమందికి ఏదైనా మాట విన్నారనుకోండి, అది బయట వాళ్ళకి చెప్పేవారు కడుపు బుర్రంగా ఉంటుంది. వాళ్ళకి తెలుసా మీకు, ఎవరికి చెప్పొద్దని చెప్పినా కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది, కడుపు బుర్రం. ఎవరికొకరికి చెప్తేనే వాళ్ళకి కొద్దిగా ఉంటుంది కదా. అలాంటి ఒక ఇది మనకు ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితాల్లో మనము ఏం చేయాలంటే, దేవుని వాక్యం మనకు వస్తే ఖచ్చితంగా దేవుడి సేవకుడు చెప్పాలి. నిజమైన బోధ అంటే విధేయత, ప్రజాదరణ కాదు. ఓకే, ద ట్రూ ప్రీచింగ్ ఈజ్ ఒబీడియన్స్, నాట్ పాపులారిటీ. మనుషులకు ఇష్టమైన బోధ చెప్పటానికి కాదు నిజమైన బోధ కదా. నిజమైన బోధ ఏంటంటే ప్రజలను విధేయతలోనికి నడిపించటం అనేది అక్కడ మనం చూస్తాం. సో అలాంటి ఒక గొప్ప హెచ్చరిక ఇక్కడ. సో దేవుడు చెప్పమంటే ఖచ్చితంగా ప్రవక్త చెప్పాలి, లేకపోతే దేవుడు ఏదైనా ఎవరికైనా చెప్పమంటే అది చెప్పాలి. కాబట్టి మనము ఆ విధంగా చెప్పకపోతే అది మనలో మండుతుంటుంది అని చెప్పాడు. తర్వాత 9-10 వచనాలు చూడాలి. అష్టోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా, మీరు సోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి, అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు. సో ఇక్కడ ఆయన చెప్పింది, మీరు షోమ్రోనుకు ఎదురుగా ఉన్న పర్వతముల మీదకి కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరి చూడుడి, అందులో జనులు పడుచున్న బాధను కనుగొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులో బలాత్కారం చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు. సో ఇక్కడ బహిరంగంగా ప్రకటన చేయమంటున్నాడు దేవుడు. అన్ని జనులకు కూడా సాక్షులుగా పిలిచాడంట. ఎవరికి, విశ్వాసులకి, అంటే దేవుని బిడ్డలకు సాక్షులుగా ఎవరిని పిలిచారు? అవిశ్వాసులను పిలిచాడు, అన్యుల్ని పిలిచాడు, అష్టోదు వారిని పిలిచాడు. దేవుడు ధర్మశాస్త్రం లేని వారిని, దేవుడిని ఎరుగని వారిని కూడా ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా సాక్ష్యం పిలవటానికి పిలిచాడు. అలాంటి వారు సైతం ఇశ్రాయేల్ చేస్తున్నది తప్పు అని చెప్పారు. ఈ రోజుల్లో క్రైస్తవత్వం గురించి ఎంత తప్పుగా చెప్తారు. క్రైస్తవులు అంటే ఎలాగ ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు కదా, ఒక రాంగ్ ప్రొజెక్షన్ వాళ్ళు చేస్తారు. మనము ఎలాంటి వారుగా ఉంటున్నాము, అన్నీ లేవనుకుంటున్నారు అనేది మనలో చేసే చెడ్డను బట్టి వాళ్ళను కూడా దేవుడు సాక్షులుగా పిలిచాడు అని అంటాడు. ఇశ్రాయేలీయుల పాపం ఇక్కడ బహిరంగంగా ఉంచబడింది. ఏంటి? మొదటిది వ్యక్తిగత పాపం. వ్యక్తిగత పాపం వ్యక్తిగతంగా సరిదిద్దబడుతుంది, బహిరంగ పాపం బహిరంగంగా హెచ్చరించబడుతుంది. సో వ్యక్తిగత పాపం అనేది వ్యక్తిగతంగానే చెప్పాలి, బహిరంగంగా చేసే పాపం బహిరంగంగానే చెప్పాలి. కొన్నిసార్లు బహిరంగంగా పాపం చేస్తే వ్యక్తిగతంగా చెప్పటం అది కరెక్ట్ కాదు. నేను కొన్ని మాటలు, దేవుడే బహిరంగంగా పాపాన్ని వెలికి తీస్తాడు అని ఉంది దేవుని వాక్యంలో. గాడ్ హిమ్సెల్ఫ్ ఎక్స్పోజ్ సిన్. దేవుడు అన్ని జనులకు కూడా సాక్షులుగా పిలిచాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు బయటికి వారిని పిలిపించి వారికి చెప్తున్న మాట, దేవుని ప్రజల పాపం లోకానికి కనిపిస్తూ ఉంది. దేవుడు దాన్ని వెలికి తీస్తాడు, తన నామాన్ని కాపాడుకున్నాడు. దేవుని బిడ్డలైనా అన్యులైనా ఒకటే, దేవుడు
దేవుడి దృష్టిలో దేవుడి పిల్లలు పాపం చేస్తే అన్యుల్ని సాక్షులుగా పెట్టాడు. అందుకనే దేవుడే బహిరంగంగా పాపాన్ని ఎందుకు తీస్తాడు అంటేనంట, అన్యజనుల యొద్ద తన నామం దూషించబడుతుందంట. రోమా పత్రిక చూడండి ఒకసారి, రోమిలకు రాసిన పత్రిక 2:24. ఇది అండర్లైన్ చేసుకుంటే మంచిది, అందరూ కంఠస్థం చేస్తే కూడా మంచిది. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. సో ఎంత భయంకరం కదా ఈ రోజున. మనల్ని ఎంతమంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఎంతమంది మన దేవుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అంటే మనల్ని బట్టే ఈ రోజున సోషల్ మీడియా వేదిక ఎవరెవరో ఏదేదో చేసేస్తున్నారు. అదంతా మన దేవునికి అవమానకరంగా అది తయారవుతుంది అనేది మనం చూడాలి. సో దేవుడే బహిరంగంగా పాపాన్ని వెలికి తీస్తాడు, మొదటిది. రెండోది, బహిరంగ పాపం వ్యక్తిని మాత్రమే కాదు, సంఘాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒక బహిరంగమైన పాపం ఒక వ్యక్తిని కాదు, సంఘాన్ని అంతటి. ఇప్పుడు ఏదైనా సంఘంలో ఎవరైనా తప్పు చేశారనుకో, ఏమంటారు? ఆ పెనియల్ చర్చ్ వాళ్ళు అంటారు, లేకపోతే దేవుని బిడ్డలు అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి చేసినటువంటి పాపము అందరికీ కూడా మనకి వర్తిస్తుంది అని అంటాడు. కాబట్టి బహిరంగ పాపం, బహిరంగంగా పాపం చేసినప్పుడు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:6 చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? సో ఒకరు చిన్న తప్పు చేస్తే అది అందరికీ వర్తిస్తుందని. ఇప్పుడు పులవటానికి ఎంత వేస్తారు? మనకు కొంచెం చూడలేదు, మొత్తం పులుస్తుంది కదా. అలాగే మనములో ఒకరు తప్పు చేసినా, ఒకరు సాక్ష్యాన్ని పోగొట్టినా అది అందరికీ, సంఘానికే కాదు, క్రైస్తవ సమాజానికి అంతటికి కూడా అది అలాగే అప్లై చేస్తుంది. సో దాచిన పాపం నెమ్మదిగా, బహిరంగ పాపం వేగంగా సంఘానికి కలుషితం చేస్తుంది. సో బహిరంగంగా సహించబడింది రేపు సాధారణంగా అనుసరించబడుతుంది. ఇప్పుడు బహిరంగంగా చెప్పలేదనుకోండి ఇలా చేయకూడదని, రేపు అలాగే ఉండిపోవచ్చని అందరూ కూడా అనుసరించేవారుగా మరి ఉంటారు. కాబట్టి బహిరంగ పాపం ముందు వ్యక్తిని, తర్వాత సమాజాన్ని అది దెబ్బతీస్తుంది. మూడోది, బహిరంగ పాపానికి బహిరంగంగానే హెచ్చరిక చెప్పాలి. బైబిల్ సూత్రం ఏంటంటే బహిరంగ పాపం బహిరంగంగానే హెచ్చరిక. అందుకనే అందరి ముందు దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. వాళ్ళు చేసినటువంటి పాపానికి ముందు బిబ్లికల్ ప్యాటర్న్ ఏంటంటే పబ్లిక్ వార్నింగ్ ఫర్ పబ్లిక్ సిన్. ఉదాహరణకి ఆకాను పాపం చేస్తే, ఆకాను సమాజం అందరి ముందు ఆయన రాళ్ళతో కొట్టి చంపారు కదా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో. అలాగే ఒక మనిషి పాపం మొత్తం ఇశ్రాయేలీయుల మొత్తం ఓటమికి కారణమైంది. హాయ్ అనే పట్టణం మీదకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ హాయ్ వాళ్ళ చేత వాళ్ళు ఓడిపోయారు. కారణం ఏంటంటే ఒక వ్యక్తి పాపం చేయబట్టి సమాజం అంతటిని కూడా అదేంది. సో వెలికితీత తర్వాతే పునరుద్ధరణ కూడా మనకు జరిగింది. ఒకరిని వెలికి తీయటం అనేక మందిని కాపాడుతాం. వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపటం వల్ల దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు ఆ పాపం. అలాగే దావీదు పాపం చేశాడని నాతాను ప్రవక్త వచ్చి ఆయనకు చెప్తాడు. దావీదు ఇలాగా 2వ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7-12 వచనాల్లో అక్కడ మీరు చదువుకోవచ్చు. ఆ కథ అంతా చెప్పి ఆ మనిషి ఎవరో కాదు నువ్వే అని చెప్పినప్పుడు బహిరంగ గద్దింపు ఆయనకు ఇవ్వబడింది. బహిరంగ పశ్చాత్తాపం కూడా దావీదు పొందినట్టుగా మనం చూస్తాం. బహిరంగంగా బోధించబడినప్పుడు బహిరంగంగా సో కొన్నిసార్లు బహిరంగంగా ఎవరైనా బోధిస్తే వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకుంటాం మనం కదా. నన్ను ఇట్లా అన్నాడు. మనం పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకునే దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే నన్ను అందరి ముందు ఇట్లా అన్నాడు, అందరి ముందు ఇట్లా చేశారు అంటాడు. కానీ దేవుడు ఇక్కడ సాముయేలు ద్వారా బహిరంగంగానే ఆయన దావీదును హెచ్చరించినట్టుగా, దావీదు పాపం మరి నాతాను బహిరంగంగా హెచ్చరించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అలాగే కొత్త నిబంధనలో కూడా మనకు ఒక రూల్ ఉంది. బహిరంగంగా పాపం చేస్తే బహిరంగంగానే సరిది చెప్పాలి అని అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక. ముందు ఇక్కడ 2 మాటలు చూద్దాం. ఒకటేమో సంఘ క్రమశిక్షణ, రెండోది నాయకుల క్రమశిక్షణ. మొదటిది సంఘ క్రమశిక్షణ. బహిరంగంగా ఎవరైనా సరిగా లేకపోతే కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు చూడండి. 1 కొరింథీ 5వ అధ్యాయం
మొదటి నుంచి 5 వచనాలు చదువుదాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగింపవలెను. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన రాశాడు. పౌలు పాపాన్ని ఇక్కడ దాచడం లేదు, సంఘంలో ఉన్న పాపాన్ని ఆయన దాచిపెట్టలేదు. మీరంతా చాలా మంచోళ్ళు అని చెప్పటం లేదు, ఆయన డైరెక్ట్గానే చెప్తున్నాడు. ఏంటంటే మీలో జారత్వం ఉన్నదని ఊరంతా అనుకుంటున్నారు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్ని జనులైనలో కూడా ఉండదు అని. ఇట్లుండి కూడా మీకు మీరు ఏం చేస్తున్నారు, ఉప్పొంగిపోతున్నారు, మేము గొప్పలు అని చెప్పుకుంటున్నారు అన్నది ఆడు చెప్తున్నాడు. ఇక్కడ సంఘానికి స్పష్టమైనటువంటి చర్య ఆయన ఆజ్ఞాపించాడు. ఒక యాక్షన్ తీసుకోవాలి చర్య ఏంటంటే సరిదిద్దుటకు తిరస్కరించే ప్రేమ. సరిదిద్దటం అనేది ప్రేమ చూపటం అనే మాట మనం చూస్తాం. అంటే బైబిల్లో మనం ఒక వ్యక్తిని, అఫ్కోర్స్ దానికి వచనాలు ఉన్నాయి, తర్వాత చదువుతాం, ఒక ప్రేమతో అలా చేయకూడదు, అలా ఉండకూడదు అని చెప్పటం అంటే వారి నిత్యత్వం నుంచి వారిని రక్షించుకోవటం అంటే. రెండోది ఇక్కడ అంటాడు నాయకులకు కూడా క్రమశిక్షణ అంటాడు. మొదటిది సంఘానికి అంటాడు, ఈ సంఘం ఏం చేయాలి అంటే అట్టి వారిని సాతానికి అప్పగించాలి అంటాడు, వెలివేయాలి అంటాడు. రెండోది నాయకుల పాపాన్ని గురించి కూడా ఆయన ఇక్కడ అంటాడు. 1 తిమోతి 5:20 ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపు. సో ఇతరులు భయపడటం కోసం పాపం చేసేవారిని అందరి ముందు గద్దించాలి అంటాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరి ముందు గద్దించకూడదు అనేది రూలు. అందరి ముందు గద్దిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవటానికి లేకపోతే వాళ్ళకి నష్టం అవటానికి నువ్వే కారణం. చాలా చట్టాలు వచ్చాయి ఇప్పుడు. కాబట్టి ఒకరిని బహిరంగంగా గద్దించకూడదు అనేది మన పాలసీ. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వారు అందరి క్షేమం కోసం వారిని అందరి ముందు కూడా గద్దించాలి అనేది అక్కడ చెప్తుంది. నాయకులు పాపం అనేక మంది మాదిరి చూపవలసిన వారే పాపంలో ఉంటే వారిని గద్దించవలసిన అవసరం ఉంది అంటాడు. యేసు ప్రభువారు కూడా ఒక ఆర్డర్ చెప్పాడు. ఏం ఆర్డర్? ఒకరిని గద్దించాలి అంటే ఏం చెప్పాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన ఒక ఆర్డర్ చెప్పాడు. మొదట ఒంటరిగా గద్దించమన్నాడు, తర్వాత ఇద్దరితో గద్దించమన్నాడు, తర్వాత సంఘం ఎదుట బహిరంగంగా గద్దించమన్నాడు. సో ఇప్పుడు 2-3 ఛాన్సులు ఇచ్చాడు అక్కడ కదా. ముందు మనం గద్దించినప్పుడు సరిచేయబడాలి మనం దేవుని వాక్యం. సో బహిరంగ హెచ్చరిక మొదట అడుగు వేయాలి, ఆ తర్వాత చివరి అడుగు సంఘం బహిష్కరణగా లేకపోతే సంఘం ఎదుట ప్రకటన చేయాలి. సో బహిరంగ హెచ్చరిక ప్రేమే అనేది ఇక్కడ మాట. బహిరంగ ఎందుకు ప్రేమ? హెజ్కేలు గ్రంథంలో చూడండి, బహిరంగంగా చెప్పాడు, అందరి ముందు నన్ను తక్కువ చేసి చెప్పాడు అని మనం ఫీల్ అయితే హెజ్కేలు గ్రంథం 33:7-9 చదవండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. సో ఇక్కడ నీవు హెచ్చరించకపోతే అతని రక్తము నీ చేతుల మీద కనబడుతుంది అంటాడు. నువ్వు హెచ్చరించకపోతే, బాబు అలాగ చేయకూడదు, అలాగ ఉండకూడదు అని హెచ్చరించే పని, వాళ్ళని మార్చే పని మనది కాదు, మార్చే పని దేవుడిది, కానీ హెచ్చరిక చేసే పని
మనది. సో హెచ్చరిక చేసేవారిగా ఉండాలి. అలాగే హెచ్చరిక చేయకుండా సంఘం మౌనంగా ఉందనుకోండి, అది ప్రమాదకరము అంటాడు. డేంజర్ ఆఫ్ సైలెన్స్ చర్చ్. ఒక సంఘం అలాంటి క్రమశిక్షణ చేయకపోతే అది డేంజరు అంటాడు. యెషయా గ్రంథం 56:10. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. అంటే వారి కావలి వారిని ఎలా పోల్చాడు ఇక్కడ? మీరు చెప్పండి, ఎట్లా పోల్చారు? అంటే కావలి వారు అంటే పాస్టర్ని లేకపోతే పెద్దల్ని ఎలా పోల్చాడు? వాళ్ళు మోగ కుక్కల వంటి వారు అంటాడు. అంటే మోగ కుక్కలు అంటే అరవలేవు కదా. మోగ కుక్క అంటే ఇట్ కెనాట్ బార్క్. అలాంటి వారు అనమాట. వాళ్ళందరికీ మంచి వాళ్ళలాగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. దే డోంట్ వాంట్ టు కన్ఫ్రంట్ ఎనీబడి. చెడ్డోళ్ళు అవటానికి ఇష్టపడరు కొంతమంది కదా. మనకి ఎందుకు వచ్చిందిలే అని వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా చూసి వెళ్ళిపోతారు. అలా వాళ్ళకి పేరు ఏం పెట్టాడంటే మోగ కుక్కల వంటి వారు, మొరపెట్టలేరు అంటాడు. సో మౌనంగా ఉన్న సంఘం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కరెక్ట్ చేయకపోతే రాజీ పడిపోతున్నారు. అలాంటిదే మనం కూడా చేయొచ్చేవోలే అని రాజీ పడిపోతారు. రెండోది, యువత అంతా కూడా, యవనస్తులందరూ కూడా గందరగోళానికి వెళ్ళిపోతారు. మన సంఘంలో సాక్ష్యము ఉండదు అనేది మనం ఉండాలి. సో ఈ సమతుల్యత, బ్యాలెన్స్డ్ మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే పని మనకే దేవుడిచ్చాడు. సత్యంతో నడవాలి, ప్రేమతో నడవాలి, ప్లస్ పునరుద్ధరణ లక్ష్యంతో నడవాలి, రెస్టరేషన్ తో నడవాలి. కాబట్టి గలతీ 6:1 చదవండి. గలతీ 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను. సో ఇట్స్ ఎవ్రీబడీస్ జాబ్. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని అంటే ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు మందు ఏం చేయాలంటే మనం కూడా జాగ్రత్త పడాలి. మనం అక్కడికి వెళ్తే మనం కూడా ఆ తప్పులో పడిపోతామా అనేది జాగ్రత్తగా చూసుకొని దాని విషయమై సాత్వికమైన మనస్సుతో ఆ యొక్క పాపములో ఉన్న వారిని మంచి మార్గంలోనికి నడిపించే బాధ్యత అందరం తీసుకోవాలి. కొన్నిసార్లు మనకి ఎందుకు వచ్చింది గొడవ, వాళ్ళు ఎట్లా పోతే అట్లా అని వెళ్ళిపోయేది కాదు. సంఘం ఒక కుటుంబం. ఒక కుటుంబంలో మన అందరం కూడా ఈ విధమైనటువంటి ఒక బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తుంటే వారిని సరిచేసి మరలా సరైన మార్గంలో ఉండేవారు ఉండాలి. చివరిగా 11 ఆమోస్ గ్రంథానికి వచ్చేద్దాం. 11 నుంచి 15 వచనాలు చదువుదాం. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, శత్రువు వచ్చెను, అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును. యెహోవా సెలవిచ్చినదేమనగా, గొల్లవాడు సింహము నోటు నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కనైనను విడిపించినట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసిన సయ్యల మీదను కూర్చుండు ఇశ్రాయేలులు రక్షింపబడుదురు. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దాన్ని రూఢిగా తెలియజేయుడి. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేల రాలును. చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను. దంతపు నగరును లయమగును, బహునగరులు పాడగును. ఇదే యెహోవా వాక్కు. సో ఇక్కడ ఫాల్స్ సెక్యూరిటీ చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే తప్పుడు భద్రతలోకి నడిపిస్తున్నారు వాడుక భాషలో. సో నేను ఈ 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నా. వాడుక భాషలో, నా దగ్గర ఉన్న వాడుక భాషలో, మీ దగ్గర ఉన్నది. యెహోవా ఇది చెప్తున్నాడు, ఒక సింహము ఒక గొర్రెపిల్ల మీద పడవచ్చు, ఆ గొర్రెపిల్లలో కొంత భాగాన్నే కాపరి రక్షించగలడు. సింహం నోటి నుండి అతడు 2 కాళ్ళను కానీ చెవిలో కొంత భాగాన్ని బయటకు లాగవచ్చు. అదే మాదిరి ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఎక్కువ మంది రక్షింపబడుదురు. సమరయ అంటే షోమ్రోన్లో నివసిస్తున్న ప్రజలు మంచంలో కేవలం ఒక మూలను కానీ లేక తమ పాన్పులో ఒక గుడ్డ ముక్కను కానీ
రక్షించుకుంటారు అంటాడు. సో అలా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే రాంగ్ సెక్యూరిటీ, ఏం కాదులే మీరు అట్లాగే ఉండండి, దేవుడు దేవుడు ఒక పక్క వార్నింగ్ ఇస్తే వాళ్ళు అదేమంత సీరియస్ తీసుకోవట్లేదు. వాళ్ళ కోటలు, వాళ్ళ సంపద, వాళ్ళ మత చిహ్నాల మీదే వాళ్ళ విశ్వాసం ఉంచి దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటున్నారు. ఒక పక్క వార్గు విసిరా, ఇవేవి కూడా వాళ్ళని రక్షించలేవు అని మనం గ్రహించాలి. ఇశ్రాయేలీలోని ధనికుల లేకపోతే అధికారులు కూడా తమ సంపదను పోగు చేసుకుంటూ వాళ్ళు పేదలను బాధించారని 2వ అధ్యాయంలో చదువుకున్నాం. మనం 2వ అధ్యాయం 6-7 వచనాల్లో చదువుకున్నాం. వారు ఇతరులకు చేసే విధంగానే దేవుడు కూడా వారు చేస్తాడు. సో బబులోను పతనాన్ని మనం చూస్తాం. సో అలాగే మనం జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా మనకు ఎవరో ఫాల్స్ సెక్యూరిటీ ఇస్తే ఏం కాదులే అట్లా ఉంటే దేవుడు కాపాడుతాడని చెప్తే ఆ మాటలతో మనం సంతోషపట్టగా దేవుని స్వరాన్ని వినాలి అని. ఆ దినాన్ని ఇశ్రాయేలీలు అలాగే వారు రాంగ్ సెక్యూరిటీతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం అన్వయించుకోవటానికి ఏంటంటే దేవుని తీర్పు ఆయన ఇంటి వద్దే, అంటే మనతోనే ప్రారంభిస్తాడు అన్న మాట పోయినసారి కూడా చదువుకున్నాం. 1 పేతురు 4:17లో ఆ మాట ఉంది. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన వద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమగును అంటాడు. కాబట్టి దేవుని తీర్పు ఎక్కడో ఎప్పుడో ప్రారంభం కాదు, నీతోనే ప్రార్థన. సంఘానికి దేవుడిచ్చే మాట ఏంటంటే దేవునితో ఏకాభిప్రాయం మనలో ఉందా? చాలా విచారకరం. ఈ రోజున సంఘంలో కొంతమంది అందరూ మాట్లాడరు. ఒక గ్రూప్, ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. కింద ఇక్కడ మీటింగ్లో వందనాలు కూడా చెప్పినట్టు కానీ కింద మాత్రం గ్రూపులుగా ఉంటారని నాకు కంప్లైంట్. ఇక్కడ పాస్టర్ గారికి వందనాలు చెప్పే టైం లేదు, తొందరగా కిందకి వెళ్ళిపోయి వాళ్ళ గ్రూప్లో వాళ్ళు ఉంటారు. దేవుడు గాడ్ ఈజ్ వార్నింగ్ అగేన్స్ట్ దిస్. సంఘంలో ఉన్న అందరూ కూడా ఒక శరీరము అనేది మనం ఉంది. కాబట్టి దేవునితో ఏకాభిప్రాయం అందరితో మనం ఉండాలి. మనం అందరం ఒక శరీరం అని గమనించాలి. సరిదిద్దుకోవటానికి స్వీకరించుకోవాలి. దేవుడు ఏదైనా హెచ్చరిస్తే నాకు కాదులే అని పాస్ ఆన్ చేయకుండా సంఘ క్రమశిక్షణ మనం ఫాలో అయ్యేవారే ఉండాలి. అగ్రిమెంట్ విత్ గాడ్ డిటర్మైన్స్ డైరెక్షన్ విత్ గాడ్. సో దేవుడితో ఒక అగ్రిమెంట్ మనం చేస్తే అది ఉండాలి. రెండవది, నాయకులకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సత్యం మాట్లాడే స్వరాన్ని స్వాగతిస్తున్నామా, లేక మృదువుగా మాట్లాడే లేదా మంచిగా మాట్లాడే వారికే మనం సపోర్ట్ చేస్తున్నామా? సత్యం అందరికీ అన్నిసార్లు అది చేదుగా ఉంటుంది. కొన్నిసార్లు నిజం అందరికీ నచ్చదు కదా. కానీ మనం పక్షాన మృదువుగా మాట్లాడి లేకపోతే మనది తప్పును అని చెప్పకుండా ఉండే వాళ్ళని మనం ఇష్టపడే వారిగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం ద్వారా 5 మాటలు మీ గమనాన్ని తీసుకుని వచ్చాను. మొదటిది, ఎన్నుకోబడిన వారు మినహాయింపు కాదు. ఒక నిబంధన జనముగా మనం చేయబడిన వారు మనం తప్పించుకోలేం. దేవుడు మనకు రక్షించినందువల్ల మనం తీర్పును తప్పించుకోలేం. రెండవది, దేవుడు హెచ్చరిక చేయకుండా తీర్పు ఎప్పుడూ చేయడు. దేవుడు అనేక పర్యాయాలు వార్నింగ్ ఇస్తాడు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదని. నీకు వ్యక్తిగతంగా బైబిల్ చదువుకుంటే వార్నింగ్ రావచ్చు, లేదా మీ ఇంటి వాళ్ళ చేత వార్నింగ్ రావచ్చు, సంఘం ద్వారా, చర్చ్ ద్వారా, బయట వాళ్ళ ద్వారా రావచ్చు. కానీ వార్నింగ్ లేకుండా మనకు తీర్పు రాదు. రెండవది, దేవుడు గర్జిస్తే మనం మౌనంగా ఉండలేం. దేవుడు ఎప్పుడన్నా గర్జించాడు అనుకో, నువ్వు చెప్పాలి ఈ మాట అంటే వాళ్ళు ఏమనుకుంటారో అని మనం చెప్పకుండా ఉండలేం. ఖచ్చితంగా చెప్పాలి. మీకు చెప్పే కదా 3:7లో దేవుడు తలపెట్టినటువంటి కార్యాన్ని దేవుని సేవకులకు వారు తెలియచేస్తారు. ఖచ్చితంగా దేవుని సేవకులు వారు చెప్పమని చెప్తారు. 4వది, ప్రజా పాపం, ప్రజా హెచ్చరిక. పబ్లిక్ సిన్ రిక్వైర్స్ పబ్లిక్ వార్నింగ్. అందరికీ భయం కలిగేటట్లు కొరింథీ సంఘానికి దేవుడు ఏం చెప్తాడంటే పబ్లిక్గానే వాళ్ళు పాపం చేస్తే పబ్లిక్గానే వారిని గద్దించాలి అంటాడు. 5వది, మనం తప్పుడు భద్రతతో నశించకూడదు. ఏం కాదులే, దేవుడు మనల్ని చూసుకుంటాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు అనుకోడు. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది బోధ ఏంటంటే, రక్షణ పొందావు, బాప్తిజం తీసుకున్నావు, ఇంక నువ్వు ప్రభుతో నడవకపోయినా పర్వాలేదులే, పరలోకం పోతావు అంటారు. మరి అది పోరు, అది దేవుడికి తెలుసు, మీకు తెలుసు. కానీ బైబిల్ ఏముందంటే భయముతో వణుకుతో నీ సొంత రక్షణను కొనసాగించుకోవాలని.
నీవు నీ కిరీటం ఎవడనూ అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకోమంది. నీవు దేవునికి మహిమకరంగా ఆత్మ ఫలాలు ఫలించే వారిగా ఇవన్నీ మాటలు పక్కన పెట్టి, నేను ప్రభు నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నా, ప్రభు దగ్గర పోతాను, మంచిదే, నువ్వు పోతే ప్రైజులు, కానీ ఇవన్నీ కూడా దేవుడు ఆచరించమన్నాడు. అవి ఆచరించకుండా బైపాస్ చేసి డైరెక్ట్గా నేను తీసుకెళ్తాడు అని అనుకోవటం ఒక అపోహ. కాబట్టి దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు దేవుడు వార్నింగ్కి మనం వాక్య విలువలో మనం సరి చేసుకుని మన జీవితాన్ని మనం సమర్పించుకుందాం. ఇది ఏదైతే దేవుడు ఇక్కడ 3 మాటలు మీకు చెప్తున్నాను. దేవుడు మాట్లాడతాడు, దేవుడు హెచ్చరిస్తాడు, దేవుడు ప్రేమతో శిక్షిస్తాడు. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకుందాం, దేవుడు హెచ్చరించినప్పుడు మనం విధేయత చూపెడదాం, అలాగే దేవుడు మనలను ప్రేమతో శిక్షించినప్పుడు స్వీకరిద్దాం. ఆ విధమైనటువంటి ఒక తీర్మానంతో మనం ఉందాం. తప్పుడు భద్రతతో మనం ఉండకూడదు. ఏం కాదులే, దేవుడు మనల్ని రక్షించుకుంటాడు, దేవుడు తీసుకెళ్తాడు. ఒక భయం దేవుడు భయం మనలో ఉండి జీవించే వారంగా ఉండాలి.